కొత్తంగల్ మండల కేంద్రం నుండి ఏదైతే గత 23 రోజుల క్రితము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవైపై ఒక అడ్వకేటు అనే కిషోర్ అనే వ్యక్తి ప్రధాన న్యాయమూర్తి పైననే ఒక కేసు విషయంలో వాదన నడుస్తున్న క్రమంలో మరి ఏదైతే ఆ కేసు విషయంలో ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే బాధితులు ఉన్నారో వారి పక్షాన అన్యాయాన్ని న్యాయమను అని చెప్పే విధంగా వారు డిమాండ్ చేయడం అది బాధాకరమైన విషయం. సుప్రీంకోర్టు జడ్జి అనేది ఈ భారతదేశానికి అందరికీ గౌరవంగా సమానంగా చూసే వ్యక్తి అయిన అలాంటి వ్యక్తికి ఈరోజు ప్రధాన న్యాయమూర్తిని వారు దూషించడం, మరి బూటు కాళ్ళతో ఇట్లా బూటు చెప్పు ఇసిరినట్టుగా అక్కడ ప్రవర్తించడం అది భారతదేశానికే బాధాకరమైన విషయం. ఈరోజు మా దళితుడైనటువంటి ప్రధాన న్యాయమూర్తి అనే చెప్పేసి బిఆర్ గవై పైన వారు దాడి చేయడానికి నిరసనగా రేపు 21వ తారీఖు నాడు నవంబర్ తారీఖు నాడు మందకృష్ణ మాది గారి పిలుపు మేరకు మేమందరం ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో కోటగిరి కొత్తంగల్ మండల కేంద్రం నుండి భారీ ఎత్తున మాదిగలందరూ ఆ సభను నిరసనకి ర్యాలీకి సభను విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరు మాదిగ బిడ్డలు కృషి చేయాలని, మరి ఆ సభను విజయవంతం చేసే విధంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఆ సభను విజయవంతం చేస్తారని ఆశిస్తూ, మరి ఏదైతే ఆ ర్యాలీలో మన ఆత్మగౌరవ పోరాటం ఉంది కాబట్టి ఆ పోరాటంలో ముందు వరుసలో మనం నిరసనగా వెళ్ళినట్లయితే మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకున్నట్లం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఇప్పటికైనా దళితుడిపైన ఎవరిపైన కూడా ఎవరైనా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తే వారికి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా పోలీసు యంత్రాంగం తీసుకోవాలని ఈ సందర్భంగా పోలీసు యంత్రాంగానికి మానవ హక్కులకు ఇప్పటివరకు దీని మీద స్పందించలేదని అంటే మానవ హక్కులు కూడా దీనికి మరి ఏ విధంగా మద్దతు ఇస్తున్నాయో మాకు అర్థం కాని పరిస్థితి. ప్రజా సంఘాలు అందరూ మాకు సపోర్ట్ ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. జై మాదిగ.